రైట్. గోపి గారు మీ మొత్తం మీ విశ్లేషణ చేయండి గోపి గారు. సార్, నేను ఒక అంబేద్కర్ వాదిగా, జర్నలిస్ట్గా స్పష్టంగా చెప్తున్నాను. ఇది ఒక చారిత్రాత్మకమైన రోజు. ఈ ఆంధ్రప్రదేశ్కి చాలా గర్వకారణమైన రోజు. దేశంలో ఆ మాటకు వస్తే ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంత ఎత్తైన విగ్రహం అంబేద్కర్ గారిది లేదు. అది కూడా ప్రభుత్వాలు ఆసరా తీసుకొని, ప్రభుత్వాలు భుజాన వేసుకొని, బాధ్యత తీసుకొని ఇంత పెద్ద విగ్రహాన్ని నిర్మించిన చరిత్ర ఎక్కడా లేదు. ఇది ఒక చారిత్రాత్మకమైన ఘట్టము, చారిత్రాత్మకమైన రోజు. దీనికి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నా. ఇంకో విషయం ఏంటంటే, ఇది ఎక్కడో ఊరు బయట, ఏ ఊరు బయటనో ఎక్కడో నిర్మించే బదులు విజయవాడ లాంటి ఒక చారిత్రక నగరంలో స్వరాజ్య మైదానం అనేటువంటి మరో చారిత్రకమైన ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించడం చాలా గొప్పనీయం, సాహసోపేతమైన చర్య. ఎందుకంటే స్వరాజ్య మైదానంలో మహాత్మా గాంధీ మీటింగులు జరిగాయి. అలాగే భారతదేశంలోని అనేక రాజకీయ పార్టీల జాతీయ స్థాయి నేతలు అక్కడ సభల్లో ప్రసంగించిన చరిత్ర ఉంది. చాలా చారిత్రాత్మకమైన స్థలం అది, దానికి ఒక పెద్ద చరిత్ర ఉంది. సో అలాంటి స్థలంలో ఈ అంబేద్కర్ విగ్రహం నిర్మించడం గొప్ప సాహసోపేతమైన నిర్ణయమే. ఇప్పుడు ఈ అంబేద్కర్ విగ్రహంతో విజయవాడ చరిత్ర మారిపోయింది. అది ఏదో అంటుండేవాళ్ళు కదా, పైన అమ్మవారు కిందకి అమ్మవారు అని. ఇప్పుడు అది పోయింది. పైన అమ్మవారు, కింద అంబేద్కర్, అది వచ్చేసింది. అటువంటి ఒక చారిత్రాత్మకమైన ఒక చరిత్రను తీసుకొచ్చిన ఘట్టం ఇది. దీనికి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్తిగా అభినందిస్తున్నాను. సామాజిక న్యాయం అనేది ఏంటంటే, ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సామాజిక న్యాయం అనే దానికి ఇది మరొక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మన ఎదురుగానే కనిపిస్తున్నారు నందిగం సురేషే ఈ ప్రభుత్వం అమలు చేసినటువంటి సామాజిక న్యాయం, దానికి ఒక ఉదాహరణ. ఆయన స్పష్టమైన ఉదాహరణ. చిన్న ఫోటోగ్రాఫరు ఎంపీ స్థాయికి వెళ్ళగలిగాడు అంటే. ఆ తర్వాత నేను కూడా చూశానండి, చాలా చాలా గ్రామాల్లో చూశాను. చిన్న కులాల వాళ్ళు, ఇప్పటి వరకు ఎలాంటి గుర్తింపు లేని చిన్న కులాలు, ఉదాహరణకు జంగం, బుడబొక్కల, ఇట్లాంటి కులాల్లో కొంతమంది నాకు కనిపించారు తెల్ల చొక్కా వేసుకొని కారు మీద నడుస్తూ. ఏంట్రా బాబు అంటే, సారు డైరెక్టర్ పోస్ట్ ఇచ్చారండి. అంటే ఒక జంగం అబ్బాయి లేదా ఒక బుడబొక్కల అబ్బాయి కుర్రాడు తెల్ల చొక్కా వేసుకొని వెళ్ళడం అనేది సామాజికంగా ఎంత పరిణామం, ఎంత 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 ముందుకు వచ్చింది అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈ అనేక కులాలు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం అనేది చిన్న విషయం కాదండి. ఇప్పుడు నువ్వు డబ్బులు ఇస్తావా లేదా అది పెద్ద లెక్క కాదండి. ఒక మనిషికి సామాజికంగా గుర్తింపు ఇచ్చావా లేదా, ఒక మనిషిని వాడి ఆ పేద స్థితి నుంచి ఓ తెల్ల చొక్కా వేసుకుని ఓ కారులో ప్రయాణించే స్థాయికి తీసుకొచ్చావా లేదా. ఆ తర్వాత ఈ తెల్ల చొక్కా వేసుకొని కారులో వచ్చిన వ్యక్తి తన పిల్లల్ని ఖచ్చితంగా బడికి పంపిస్తాడు. ఖచ్చితంగా ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళి స్కూల్లో చదువుతారు. చదివిన తర్వాత అంబేద్కర్ మహానీయుడు కల్పించిన రిజర్వేషన్ల ఫలితంగా వాళ్ళు ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం చేయగలుగుతారు. వాళ్ళకు వంశపారంపర్యంగా వచ్చే వృత్తి నుంచే బయటపడగలుగుతారు. ఇది ఎంత అభివృద్ధి అవుతుంది ఆ కుటుంబాల్లో చూసుకుంటే. సో ఇది ఎంత ప్రగతి అవుతుంది. సో అట్లాంటి ప్రగతికి ఈ రాష్ట్రంలో పునాదులు ఏర్పడ్డాయి. ఆ పునాదుల మీద అద్భుతమైనటువంటి సామాజిక న్యాయం, సామాజిక పరిణామం నిర్మాణం అవుతుంది. ఈ 5 ఏళ్లలో మేము చూసాము, చాలా మంది వెనకబడిన వాళ్ళు, గుర్తింపు లేని కులాల వాళ్ళు తమకి గుర్తింపు వచ్చింది అని ఫీల్ అవుతున్నారండి. ఇప్పుడు ఆ ఫీలింగ్ చాలా అద్భుతమైనటువంటి భావాన్ని కలుగజేస్తుంది. ఆ ఫీలింగ్ లో నుంచి వచ్చిన ఈ దానికి ఒక అల్టిమేట్ ఎండ్ పాయింట్ ఏదో వచ్చి ఒక టర్నింగ్ పాయింటే ఈ రోజు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చాలా మందిలో కొత్త ఆశలను రేపేస్తుంది. అయితే గోపి గారు, మీరు కూడా చాలా సీనియర్ పాత్రికేయులు. మనం ఎప్పుడైనా ఇంత నీచంగా పత్రికలు రాయటం చూసామా?
అసలు జగన్ గారికి అసలు ఈ ఆవిష్కరణకే హక్కు లేదు అన్నట్లుగా, అసలు అర్హత లేదన్నట్లుగా ఇంత చెత్త వార్తలు ఈనాడు పత్రిక ఈ రకంగా ఒక పెద్ద కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఏమేం చేస్తాం? ఫస్ట్ దానికి సంబంధించిన వార్తలు ఇస్తాం, దాని గొప్పదనం, దాని విశిష్టత ఇస్తాం. ఆ తర్వాత కావాలంటే ఏమైనా విమర్శలు చేస్తే చేసుకోవచ్చు. కానీ అవేమీ కాకుండా పేజీలకు పేజీలు ఈ రకంగా కేవలం బడుగులు పేదలంతా కూడా జగన్ పక్షాన వెళుతున్నారనే ఒక అక్కస్తోటి కక్షతోటి మాత్రమే, లేదా అగ్రవర్ణ దురహంకారంతో రామోజీరావు గారు, ఈ రాధాకృష్ణ గారు ఇలాంటి వాళ్ళంతా కూడా ఇంత నీచంగా తయారవుతారని మీరు అనడాన్ని ఊహించారా? సార్, నేను ఇది ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకించి తెలుగులో జర్నలిజం అనేది లేదండి, చచ్చిపోయింది. జర్నలిజం చచ్చిపోయింది. కరపత్రాలే మిగిలాయి. వీళ్ళకి వేరే పనే పాట ఏమీ లేదు. పూర్తిగా విమర్శించడం, ఏకపక్షంగా రాసేయడం, ప్రతి వార్త ఒక సంపాదకీయంలా రాయడం. జనరల్ గా పత్రికల్లో సంపాదకీయాలే ఉంటాయి, సంపాదకీయం ఒకటే ఉంటుంది, మిగిలిన అన్ని వార్తలు ఉంటాయి. ఇక్కడ వార్తలు ఇప్పుడు కనిపించడం లేదు. గత 4-5 సంవత్సరాలుగా వార్తలు ఏమీ లేవండి, అన్ని సంపాదకీయాలే కనిపిస్తున్నాయి. సంపాదకీయాలు రాస్తున్నారు, సంపాదకీయాలు కూడా ఏకపక్షంగా రాస్తున్నారు. ఆంధ్రజ్యోతి వాళ్ళకి ఎందుకు ఇంత కక్ష? అంబేద్కర్ ని వారు అవమానిస్తున్నట్లుగా అనిపించట్లేదా ఈ రకంగా? ఈ రకపు చెత్త వార్తలు రాసి చెత్త వార్తలతోటి అంటే దీనికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సామాజిక న్యాయానికి సంబంధించి వాళ్ళకి జీర్ణం కావడం లేదు. ఇన్ని కులాలను బయటికి లాక్కొస్తే మా కులం ఏమైపోతుంది అనే ఒక భయం ఒకటి వాళ్ళలో ఏర్పడి ఉండొచ్చండి. అది ప్రధాన కారణమై ఉండొచ్చు. ఇన్ని కులాలు బయటకు వస్తే, ఇన్ని కులాలకు అధికారం వస్తే, ఇన్ని కులాలకి డబ్బులు వస్తే, ఇన్ని కులాలకి చదువులు వస్తే మా కులం ఏమైపోతుంది? వీళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే, ఇంగ్లీష్ మీడియం చదువుకున్న మేమేమైపోతాం? మా వాళ్ళు, మా పిల్లలు, మా మనవరాళ్ళు వాళ్ళు ఏమైపోతారు అనే భయం బాగా పట్టుకుంది. ఆ భయంలో నుంచి వచ్చే రాతలే ఇవి. అంతకు మించి అయితే వేరే కారణం అయితే ఏం కనిపించట్లేదు. అసలు జర్నలిజానికి తిలోదకాలు ఇచ్చేసారు. జర్నలిజం అనేది లేదు. జర్నలిజం ప్రాతిపదికగా రాసే వార్త అనేది నాకైతే ఎక్కడ కనిపించడం లేదు సార్.